హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వచ్చి ఉంటుంది మీరు ఈ ఫోటో చూసిన తర్వాత. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి రిలీజియన్ కూడా సిక్ రిలీజియన్. సో మరి ఇక్కడ సిక్ రిలీజియన్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం, అందులో ప్రధానంగా ఒక 10 గురూజీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోబోయేది 9th సిక్ గురువు. మరి 9th సిక్ గురువు గురించి ఎందుకు మాట్లాడుకోబోతున్నామంటే, రీసెంట్గా భారత ప్రభుత్వం అండ్ భారతదేశ ప్రజలు తన యొక్క 350వ 350th మార్టర్డమ్ డేని యొక్క అబ్జర్వ్ చేయడం జరిగింది. మార్టర్డమ్ డే అంటే తను త్యాగ దినోత్సవం అనమాట. తను స్మరించుకున్నటువంటి తను చనిపోయి త్యాగం చేసినటువంటి రోజు అనమాట. మరి ఎందుకు త్యాగం చేశాడు, ఎవరిని అతను చంపివేశారు, తను ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి కొన్ని హైలైట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్, సందర్భం. అండ్ గురు తేజ్ బహదూర్ 9th గురువు అన్నా కదా, తన యొక్క మార్టర్డమ్ డేని మనం పాటించామన్నాం కదా, తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలానే ఈ యొక్క సికిజంలో ఉన్నటువంటి ఆ 10 గురూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 1 ఇండియన్ కల్చర్, జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్కి మీదని మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఫస్ట్ కాంటెక్స్ట్. మనకి మొత్తం 10 మంది సిక్ గురువులు ఉన్నారు అని మనం మాట్లాడుకుంటే, మనం డిస్కస్ చేయబోయేది 9th సిక్ గురువు. తన పేరే గురు తేజ్ బహదూర్. సో గురు తేజ్ బహదూర్ గారిని 24th నవంబర్ 1675 రోజు చంపివేయడం జరిగింది. చంపివేసింది ఎవరు? ఔరంగజేబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఔరంగజేబ్ చంపివేశాడు. ఎందుకు చంపేశాడు మరి ఔరంగజేబు? ఎందుకంటే ఈ యొక్క ఔరంగజేబ్ తన యొక్క సైన్యం అనేది కాశ్మీరీ పండిట్ పైన జరుపుతున్నటువంటి దాడిని వ్యతిరేకించినందుకు, అండ్ వాళ్ళపైన దాడి చేయడమే కాదు, వాళ్ళని బలవంతంగా మతం మార్పిడి కోసం ఫోర్స్ చేస్తున్నందుకు గాను, వాళ్ళని ఎదిరించేందుకు గాను తను చంపివేశారు. ఆయన తను చంపివేసిన తర్వాత ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని దగ్గర ఉన్న గురుద్వారాని మనం గురుద్వార్ గన్ సాహిబ్ అని చాందనీ చౌక్ ఢిల్లీలో ఉంటుంది, దాని గురించి మనం వినొచ్చు. సో ఇది ఫస్ట్ ప్రైమరీ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద, అంటే ఇది చనిపోయి 350 years అయింది కాబట్టి ఆ యొక్క తన యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకుంటూ ఈ యొక్క 350th మార్టర్డమ్ డేని మనం అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. ఓకే సరే, మరి గురు తేజ్ బహదూర్ గారి గురించి ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం మనం. తను 1621లో అమృత్సర్లో పుట్టడం జరిగింది. గురు తేజ్ బహదూర్ ఫస్ట్ తన యొక్క పేరు త్యాగ్మల్ అనేటువంటి పేరుతో తీసుకున్న తర్వాత తనకి తేజ్ బహదూర్ అనేది టైటిల్ అన్నమాట. తేజ్ బహదూర్ అంటే ఏంటి? మనకి బ్రేవరీ అంటే ఎవరైతే ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి అని మీనింగ్. తనకి మరి ధైర్య సాహసాలు ఏ విధంగా వచ్చినాయి? తన మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇతని యొక్క కంట్రిబ్యూషన్స్, గురు తేజ్ బహదూర్ గారి యొక్క కంట్రిబ్యూషన్స్. ఇతను సిక్ మతంలో తన 9th సిక్ గురు, దాంతోపాటు గురు గ్రంథ్ సాహిబ్ ఉంటుంది కదా, సిక్ రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక పవిత్ర గ్రంథం. అందులో తన సుమారుగా ఒక 700 పద్యాలని తను కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, గురు గ్రంథ్ సాహిబ్కి తను మెయిన్గా ఈక్వాలిటీ, అందరూ జస్టిస్, న్యాయము, వీటి గురించి ఎక్కువగా తను కంట్రిబ్యూట్ చేశారు. దాంతోపాటు తన గురు హరకృష్ణన్ అంటే 8th సిక్ గురువు తర్వాత ఇతను 9th సిక్ గురువుగా అపాయింట్ అయ్యాడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇతను ఫెలో అంటే మనం వేరే వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి ఒక హ్యుమానిటీని కలిగి ఉండాలి, ఎంపతిని కలిగి ఉండాలని చెప్పారు. దాని పేరు మనం నిర్వేర్ అంటాం అనమాట. అండ్ ఇతను ఒక రిలీజియన్ కన్వర్షన్ని అంటే ఆపాడు కాబట్టి ఈ సందర్భంలో ఇతనికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే హింద్ ది చాదర్ అంటే షీల్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటి టైటిల్ని కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇది గురు తేజ్ బహదూర్ గారి యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. మరి ఈ సందర్భంలో సిక్ రిలీజియన్లో ఉన్నటువంటి అసలు 10 మంది గురువులు ఎవరు, వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి, అండ్ వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం, అండ్ సిక్ గురూస్కి అండ్ మొఘల్స్, కొంతమంది మొఘల్ అంటే రాజుల టైంలో కొంతమంది సిక్ గురువులు ఉన్నారు, అండ్ కొంతమంది ఈ యొక్క మొఘల్ రాజులు ఆ యొక్క సిక్ గురూస్ని ఇబ్బంది పెట్టారు. అదేవరకు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సిక్ గురువు ఎవరంటే గురునానక్. మనకు తెలుసు యాక్చువల్లీ గురునానక్ ఒక మతాన్ని ఏర్పాటు చేయలేదు. హిందూ ముస్లిమ్స్ మధ్యలో యొక్క సామరస్యాన్ని నెలకొల్పడానికి అందరూ కలిసి
కూర్చొని మనం తింటే బాగుంటుంది, అందరూ ఒకే చోట భోజనం చేస్తే ఆ పరమత సహనం అనేది అలవాటు అవుతుందని చెప్పేసి తను ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని మనం లంగర్ అంటారు, గురు కా లంగర్ అంటారు అనమాట. ఓకే, ఇతను బాబర్కి సమకాలికుడు, కాంటెంపరీ. మనకి కర్తార్పూర్ కారిడార్ వినుంటారు కదా మీరు. సో విన్నా వినలేకపోయినా దీనికి సంబంధించి మీకు క్వశ్చన్. కర్తార్పూర్ కారిడార్ అనేది ఇండియాలో అండ్ పాకిస్తాన్లో సిక్ రిలీజియన్కి సంబంధించినటువంటి హోలీ ప్లేసెస్, పవిత్ర ప్లేసెస్ని కలుపుతుంది. ఓకే, ఇది ఏ రివర్ పైనగా ఈ యొక్క కారిడార్ ఈ యొక్క బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. మీరు కన్స్ట్రక్ట్ చేశారు, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇండస్ రివర్ సిస్టమ్ ఉంటుంది కదా, అందులో ఒక నది పై మీదుగా ఈ కారిడార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివర్ ఏంటి? దాని తర్వాత గురు అంగద్, తన యొక్క లైఫ్ స్పాన్ 1504 నుండి 1552. ఇతని యొక్క గురుముఖి స్క్రిప్ట్ అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ఈ గురు కా లంగర్ ఏదైతే ఉందో దాన్ని పాపులర్ చేశారనమాట. ఈ ప్రోగ్రామింగ్ హైదరాబాద్లో లంగర్ హౌస్ పేరు వినుంటారు కదా. ఈ విధంగా లంగర్ అంటే కలిసి కూర్చొని సహపంక్తి భోజనాలు. నేను మీకు పొలిటికల్ సైన్స్ పిఎస్ఐఆర్లో అంబేద్కర్ కూడా మనం కలిసి తినడం అనే దాని గురించి మాట్లాడతాడు. ఈ యొక్క క్యాస్ట్ నిర్మూలించాలంటే కలిసి తినడం ద్వారా మాత్రమే క్యాస్ట్ నిర్మూలన జరగదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. దాని తర్వాత గురు అమర్దాస్, తను ఆనంద్ కర్జ్ మ్యారేజ్ సెరమనీ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా సిక్ మ్యారేజ్కి సంబంధించి ఆనంద్ యాక్ట్ అనేది ఉంది. ఓకే, ఆనంద్ యాక్ట్ని దీని ద్వారానే వచ్చిందనమాట. అండ్ సిక్ రిలీజియన్లో సతీ పరదా సిస్టమ్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇతను కాంటెంపరీ ఆఫ్ అక్బర్. మనకు తెలుసు అక్బర్ ఎక్కువగా రిలీజియస్ టాలరెన్స్, పరమత సహనాన్ని ప్రదర్శించినటువంటి మొఘల్ రాజు. అక్బర్ టైంలోనే ఈ యొక్క మతపరమైనటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో జిజియా ట్యాక్స్, దాన్ని రద్దు చేసినటువంటి మొఘల్ ఎంపరర్ కూడా అక్బర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. గురు రామ్దాస్, తను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ దాన్ని ఏర్పాటు చేసింది తనే. అండ్ ఆ గోల్డెన్ టెంపుల్లో ఉన్నటువంటి హోలీ ట్యాంక్ ఏదైతే ఉందో సరోవర్, ఓకే, దాన్ని కన్స్ట్రక్ట్ చేసేందుకు కూడా తన టైంలోనే, గురు రామ్దాస్ గారి టైంలోనే. దాని తర్వాత గురు అర్జున్ దేవ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, గురు అర్జున్ దేవ్ టైంలో నుంచే ఈ యొక్క సిక్ గురువులకి దాంతోపాటు మొఘల్ రాజులకి మధ్యలో ఒక రకమైనటువంటి కన్ఫ్లిక్ట్ ఆఫ్ అంటే ఆ ఫైట్, ఆ భేదాభిప్రాయాలు స్టార్ట్ అయిందనమాట. ఇది జహాంగీర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, గురు అర్జున్ దేవ్ మనకి ఆది గ్రంథ్ అనే దాన్ని తను కంపైల్ చేయడం జరిగింది 1604లో. అంటే ఒక కోడిఫై ఒక దగ్గర రాయడం జరిగింది. అండ్ గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది. ఇతన్ని షాహిదీన్ ది సర్తాజ్ అనేటువంటి అంటే తనకు టైటిల్ ఉంది. ఇతను జహాంగీర్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఎందుకు జహాంగీర్ ఎగ్జిక్యూట్ చేశాడు? ఎందుకంటే జహాంగీర్ యొక్క పెద్ద కుమారుడు, ఓకే, ప్రిన్స్ ఖుస్రూ తను తిరుగుబాటు చేశాడు. మీకు ఐడియా ఉంటే ప్రిన్స్ ఖుస్రూ తర్వాత రోజులలో పాపులర్ రూలర్ అయ్యాడు. తన పేరేందో చెప్పండి. సో ప్రిన్స్ ఖుస్రూ ఓకే తిరుగుబాటు చేశాడని చెప్పేసి జహాంగీర్కి నచ్చలేదు. కాబట్టి తిరుగుబాటు సహకరించాడు అన్నటువంటి నెపంతో గురు అర్జున్ దేవ్ని చంపేశాడు జహాంగీర్ టైంలో మినియేచర్ పెయింటింగ్ అనేది చాలా పాపులర్ అని మనం ఇదివరకు వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. అండ్ గురు హర్గోబింద్ 1594 to 1644 తన యొక్క సిక్ రిలీజన్ని ఒక మార్షల్ కమ్యూనిటీ, అంటే ఈ యొక్క వేరే మతం వాళ్ళు మన పైన అటాచ్ చేసినప్పుడు మనల్ని మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి వెపన్ తను ఎలా డిఫెండ్ చేసుకోవడం అనే దాన్ని ఒక సోల్జర్ సెయింట్గా తను అవతరించాడనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అకల్ తఖత్ అనేటటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమృత్సర్లో. దాని గురు హర్ రాయ్, తను పీస్ లవింగ్ గురు అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఇతను ఎక్కువగా కూడా ఈ యొక్క సిక్ మతాన్ని ప్రచారం చేయడం అండ్ సిక్ మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలియజేయడం. అండ్ ఔరంగజేబ్ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో దారా షికో, తనతోనూ కూడా ఇదానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దెన్ 8th సిక్ గురు హర్కిషన్. యాక్చువల్లీ ఇతని గొప్పతనం ఏంటంటే సిక్ గురువుగా ఇతను 5th అంటే తన యొక్క 5 సంవత్సరాలప్పుడే ఇతను సిక్ గురువుగా అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఔరంగజేబ్ ఇతన్ని పిలిచి ఇతన్ని కూడా లొంగ తీసుకోవడానికి ట్రై చేయడం జరిగింది, అంటే తను ఎంగేజ్కి వచ్చిన తర్వాత. అండ్ గురు తేజ్ బహదూర్ గారి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆనంద్ సాహిబ్ని ఏర్పాటు చేసింది అండ్ రిలీజియస్ కన్వర్షన్ని అపోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఔరంగజేబు ఇతన్ని చంపివేశాడు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ 10th సిక్ గురు ఎవరు మనకి ఇక్కడ గురు గోవింద్ సింగ్. తను ఖల్సా
ఓకే, నేను మీకు ఆర్టికల్ 25 చెప్పేటప్పుడు ఆర్టికల్ 25లో ఎక్స్ప్లెనేషన్ క్లాస్ 2 తర్వాత సిక్ రిలీజన్లో ఖల్సా అనేది ఒక అంతర్భాగం అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా ఉంది. ఓకే, ఖల్సా అంటే వీళ్ళు ఒక డాగర్, ఒక చిన్న కత్తిని క్యారీ చేస్తారు కదా, అది సిక్ రిలీజన్లో ఒక అంతర్భాగంగా గురు గోవింద్ సింగ్ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క పహుల్ అనే ఒక సెరిమనీని అండ్ సిక్ రిలీజన్ ఉన్నటువంటి అంటే మనకి స్టీల్ బ్యాంగిల్ ఉంటుంది కదా, అది ఒకటి, ఇట్లాంటివి కొన్ని ఒక 5 ఉంటాయి, 5 కేస్ అంటాం వాటిని ప్రామాణికంగా సిక్ రిలీజన్లో చేసింది తనే అనమాట. గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే ఉందో అది ఎటర్నల్ గురు, అంటే ఎవరు గురువులు ఉన్నా లేకపోయినా అదే మనకు ఒక గురు అని దాన్ని డిక్లేర్ చేసింది కూడా మనకు 10th సిక్ గురు అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారు. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి మనం ఎంసీక్యూ ఆన్సర్ ట్రై చేద్దాం. క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద గురు తేజ్ బహదూర్. గురు తేజ్ బహదూర్ సంబంధించినటువంటి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఏది కరెక్టో చెప్పండి. హీ ఫౌండెడ్ ఆనంద్ సాహిబ్ ఇన్ 1665. 1665లో ఆనంద్ సాహిబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. హీ కంట్రిబ్యూటెడ్ హిమ్స్. ఇతను గురు గ్రంథ్ సాహిబ్కి పద్యాలని కంట్రిబ్యూట్ చేశారంటున్నాం. హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ జహంగీర్. జహంగీర్ టైంలో తను చంపివేశారంటున్నారు. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. అండ్ మెయిన్స్ క్వశ్చన్: డిస్కస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ గురు తేజ్ బహదూర్ టు ద సిక్ ఫెయిత్ అండ్ ఇండియన్ కల్చరల్ ఎథోస్. అంటే భారతీయ సంస్కృతికి తను చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది దేశం మొత్తం కూడా ఈ యొక్క సిక్ రిలీజన్కి సంబంధించినటువంటి 9th సిక్ గురు అయినటువంటి గురు తేజ్ బహదూర్ గారి యొక్క మార్చడం డేని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ తన యొక్క గొప్పతనం, తను చేసినటువంటి పని, అలానే సిక్ రిలీజన్లో ఉన్నటువంటి మొత్తం 10 సిక్ గురూస్ గురించి, వారి యొక్క ప్రత్యేకతల గురించి మనం డిస్కస్ చేసాం. సో మీకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో ఒక వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కమెంట్. డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ నేను కన్సిడర్ చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.